हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय कपीसति लोक उजागर रामदूत तुलित बलरामा रामदूत तुलित बलरामा अंजनी पुत्र पवन सुत नामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी सुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र ध्वजा विराजे हाथ वज्र ध्वजा विराजे कांधे मूंद जले ओ साजे कांधे मूंद जले ओ साजे शंकर सुवन केसरी नंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन तेज विघ्नेश्वराय वरदाय आनंदाనికి రాకపోయినా విఘ్నేశ్వరాయ వరదాయ విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ 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 లంబోదరాయ 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 సకలాయ 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 జగద్విధాయ జగద్విధాయ నాగాననాయ 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 శృతియేగ్న విభూషితాయ శృతియేగ్న విభూషితాయ శృతియేగ్న 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 విభూషితాయ 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 గౌరీ సుతాయ గౌరీ సుతాయ గౌరీ సుతాయ గౌరీ సుతాయ గణనాథాయ 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 నమో నమస్తే నమో నమస్తే నమో నమస్తే నమో నమస్తే పూర్ణమేవా వశిష్యతే పూర్ణమేవా వశిష్యతే ఓం శ్రీ పరమాత్మనే నమః ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీమద్భగవద్గీతా శ్రీమద్భగవద్గీతా అథ ప్రథమోऽధ్యాయः శిఖండి చ మహారథ శిఖండి చ మహారథ శిఖండి చ మహారథ శిఖండి చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ దృష్టద్యుమ్నో విరాటశ్చ దృష్టద్యుమ్నో విరాటశ్చ
ఇది వారం చూస్తున్నారు కదా, మీకు ఒక టాస్క్ ఏంటంటే జనవరి 1 వరకు సగం మంది అయితే చేయలేదు. హనుమాన్ చాలీసా మాకు వస్తుంది అని అందరూ రామ లక్ష్మణ్ జానకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆన్సర్ చెప్పాను, ఎంతమంది గుర్తుంది ఆన్సర్? నేర్చుకోవాలి మీరు. అలాగే హనుమాన్ చాలీసా కూడా నేను చూస్తున్నా ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది అయింది, కానీ కొంతమంది మర్చిపోతున్నారు. దానికి కారణం నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకు చేస్తున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఏ వర్క్ చేసినా కానీ. నేను లాస్ట్ టైం మిమ్మల్ని అడిగింది క్వశ్చన్ ఏమడిగానంటే దేవుడి ఫార్ములా ఏంటి అని అడిగాను. దేవుడి ఫార్ములా ఏంటి ఎంతమందికి తెలుసు? చేయలేపండి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం మీకు ఏం చెప్పాను, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను అనేసి. ఎవరికైనా తెలుసా తెలియదా? సరే మళ్ళీ చెప్తానే వినండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, మా అందరినీ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు మా పేరెంట్స్ అనేసి మీకు డౌట్ ఉంటుంది. దానికి సమాధానం కూడా దేవుడి ఫార్ములాతో లింక్ అయింది. దేవుడి ఫార్ములా వచ్చి జ్ఞానాన్ని సంపాదించండి, జ్ఞానాన్ని వేరే వాళ్ళకి చెప్పండి అనేసి దేవుడి ఫార్ములా అది. సో మీరు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో, స్కూల్కి వెళ్ళి అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే మీరు అలా కనుక చేస్తే మీరు దేవుడిది ఫార్ములా అగేన్స్ట్ వెళ్తున్నారు, అది మీకు మంచినే చేయదు. సో దేవుడి సూత్రం మళ్ళీ ఒకసారి చెప్తాను, జ్ఞానాన్ని సంపాదించుకోండి, జ్ఞానాన్ని వేరే వాళ్ళకి అది పంచిపెట్టండి అనేసి దేవుడి సూత్రం. అది ఉన్నప్పుడు మీరు క్లాస్కి వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు, అది మంచిదైతే కాదు. అలాగే జ్ఞానంతో పాటు ఇంకోటి కూడా ఉంది, ప్రకృతిని కానీ ఇతర జంతువులు కానీ హాని చేయదు. ఇది దేవుడి ఫార్ములా. అంటే ఒకటైనా సనాతన ధర్మం అందించాలి, వేరే వాళ్ళకి జ్ఞానం అనేది ఇవ్వాలి. ఓకే. అలాగే మీకు ఇంకోటి కూడా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను నేను. మీరు ఫస్ట్ సైలెన్స్ ఉంటే నా మాట అనిపిస్తుంది. మిమ్మల్ని ఇక్కడ 6 o'clock రమ్మంటారు. 6 o'clock మీరందరూ వచ్చినా రాకపోయినా ఒక పర్సన్ మాత్రం ఉంటారు. ఎవరు ఉంటారు? ఎవరు వచ్చినా రాకపోయినా అందరూ ఎవరు రాకపోయినా ఎవరు ఉంటారు? సో ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, టైం కమిట్మెంట్ అనేది మీరందరూ పిల్లలు, చదువుకునే పిల్లలు. టైం కమిట్మెంట్ అనేది 6 గంటలంటే 6 గంటలే. 6 గంటల దాకా 1 సెకండ్ అంతకుముందే రాదు. డిసిప్లిన్ అనేది మీ తల్లిదండ్రులు ఇంత ఫీజు కట్టి మీరు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు, ఫస్ట్ డిసిప్లిన్ మీకు ఉండాలి. ఇంత కష్టపడి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోపెట్టినప్పుడు మీరు కొంచెం సీరియస్గా ఉండాలి. ఈ 1 hour టైం అనేది 1-2 hours టైం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కటి చెప్పినా శ్రద్ధగా వినండి, శ్రద్ధగా పాటించండి. మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఇంట్లో తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఈ రోజు నుంచి కనీసం ఇక్కడ ఏదైతే నేర్చుకుంటారో ఇంట్లో మీరు ఎవ్రీడే, అంటే మీకు మండే నుంచి మళ్ళీ సండే నుంచి సాటర్డే దాకా టైం ఉంటుంది, మళ్ళీ 6 days టైం ఉంటుంది. అట్లీస్ట్ ½ an hour ఇక్కడ ఏం నేర్చుకుంటారో దాన్ని రివైజ్ చేసుకోండి. మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే చెప్తున్నారో హనుమాన్ చాలీసా కానీ భగవద్గీత కానీ వింటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. మీరు 2 గంటల్లో చదవాల్సింది 1 గంటలో చదువుతారు. అలాగే మెమరీ పవర్, మర్చిపోవడం అనేది ఉండదు. మీలో చాలా మంది ఎగ్జామినేషన్ వాళ్ళు బయటకు వచ్చేసారి నేను మర్చిపోయి నాకు గుర్తుండే ఆధారం. ఇవన్నీ వద్దంటే ఇది శ్రద్ధగా వినండి, శ్రద్ధగా పాడాలి. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైతే నన్ను పిలుస్తారో అప్పుడు మీకు నామజపాలు ఎలా చేసుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తాను. క్లాస్ క్లాస్ సర్వే జన అందరూ సుఖంగా ఉండాలి. సమస్త లోకాలు అంటే ఆ 16 లోకాలు, అన్ని లోకాలు మంచి కాదు. జీవం అంటే ప్రతి ఒక్కటి, చెట్టు పుట్ట ప్రతి ఒక్కటి భూమి జీవం. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్.